కథాస్రవంతి చివుకుల శ్రీలక్ష్మి గారి లేత మనసులు కథా సంపుటి నుండి మూషిక ప్రహసనం కథ. రచన శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్ ఎడ్యుకేషన్, హిందీ సాహిత్యరత్న చేశారు. విజయనగరం మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా 24 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి ప్రవృత్తి రచనలు. వీరి ప్రచురణలు స్వామి తవచరణాలు, శ్రీ రామాయణ కథా ప్రశ్నోత్తరమాలిక, విజయనగర వైభవానికి దిక్సూచి, ఆది నుండి అనంతం దాకా, 116 మంది ప్రముఖ రచయితలతో సంకలనం, శ్రీరామచంద్ర ప్రశస్తి 16 మంది రచయితలతో సంకలనం, తొలగిన తెరలు నవల, లేత మనసులు తొలి కథల సంపుటి. వినాయక చవితి నాడు భక్తి ప్రపత్తులతో పూజలు చేసే కృష్ణారావుకి ఎలకలంటే చెప్పలేనంత భయం. ఒకరోజు సడన్గా బాత్రూంలో తనని ఎవరో నక్కి చూస్తున్నట్టు అనిపించింది. ఎవరై ఉంటారు అని నలుదీసిలా చూశాడు. ఎవరూ కనపడలే. ఓహో, పొరపడ్డానేమో అనుకున్నాడు. కానీ మనసులో ఏదో ఫీలింగ్, ఎవరో ఉన్నట్టు, కానీ తెలియలే. సరిపుచ్చుకుని బయటకు వచ్చేశాడు. రాత్రి 10 గంటలకు టీవీలో హారర్ సినిమా చూస్తూ ఉండగా సౌండ్ వినిపించింది. ఏమిటా అని కుర్చీలో కూర్చున్నవాడు కాస్త పైకి కాళ్ళు పెట్టేసుకుని చుట్టూ చూశాడు. ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు. కానీ సౌండ్ మాత్రం మళ్ళీ వినిపించింది. మర్నాడు ఉదయం అతను అర్ధాంగి రాగిణి ఏమండీ అని కెవ్వున కేక పెట్టడంతో ఏమైందో అని హడిలిపోతూ వంటింట్లోకి పరిగెత్తాడు. ఇంకేముంది, సింకు నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఏమైందే రాగి అన్నాడు. బిక్కముఖం వేసుకుని సింకు కింద వేలు పెట్టి చూపించింది. సింకు తాలూకా కింద రబ్బర్ గొట్టం ఎవరో కట్ చేసినట్టుంది. ఎలా అని క్రిందకు వంగి చూసేసరికి ఇంకేముంది, ఎలుక కొరుకుంటుంది అంది రాగిణి ఏడుపు స్వరంతో. ఎలక అంటూ ఒక్క ఉదుటను ఎగిరాడు, అదేదో అప్పుడే కాలి కింద పరిగెడుతున్నట్టు. అవునండి, ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంట్లో ఎలక దూరింది అన్నది రాగిణి. వింటూనే కృష్ణారావు చంపావు పో, నాకు చిన్నప్పటి నుంచి ఎలకంటే చచ్చేంత భయం అన్నాడు బెదురుగా. ఎందుకని? చిన్నప్పుడు మా మామయ్య కింద పడుకునుంటే అర్ధరాత్రి ఎలక కరిచింది, రక్తం కారిపోయింది, చాలా ఎక్కువ. ఆ తర్వాత అది సెప్టిక్ అయి కళ్ళనీళ్ల పర్యంతం అవుతున్న భర్తను చూస్తూ తర్వాత ఏమైంది అంది. కాలివేలు ఆపరేషన్ చేసి తీసేశారు అన్నాడు అప్పుడే ఆ సంఘటన జరిగినంత హృదయ విదారకంగా. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అంది వాస్తవానికి వస్తూ రాగిణి. కొత్త కొట్టం కొనుక్కొస్తాలే, అంతవరకు ఇక్కడ నీళ్లు వాడకు. రాత్రి ఇద్దరూ మంచం మీద కూర్చుని చర్చించుకున్నారు తీవ్రంగా. ఎలకని ఏం చేద్దామా అని. ఏమండి, బజార్లో బిస్కెట్ల లాంటివి దొరుకుతాయి, తెచ్చి అవి తిరిగే చోట్ల పెడితే. ఆమె మాట పూర్తి కాకుండానే ఇంట్లో చేస్తాయేమో అన్నాడు. చాచా, అలా కాదు, ఇంట్లో బిస్కెట్లు తిని బయటికి వెళ్ళి చేస్తాయిట అంది బొత్తి పలుకుతూ. సరేలే, రేపు ఆఫీసు నుంచి వస్తూ తెస్తాను అన్నాడు. మర్నాడు ఉదయం కృష్ణారావు ఆఫీస్కి వెళ్తూ ఉంటే చెప్పింది. మళ్ళీ మర్చిపోతాడేమోనని లంచ్ టైంలోనూ టీ బ్రేక్ సమయంలోనూ కూడా అతనికి గుర్తు చేసింది రాగిణి. నిజంగానే అతను బిస్కెట్లు తేగానే వంటింట్లోనూ బాత్రూంలోనూ బయట జోళ్ల స్టాండ్ దగ్గర పెట్టారు. పడుకున్నారే గాని ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఏమండి, పాపం కదా, ఎలుక చచ్చిపోతుందేమో బేలగా అంది. నార్మల్, అది చావకపోతే నేను చేస్తాను భయంతో అన్నాడు. అన్నాడే కాని అతనికి కూడా ఎలుక హత్య పాపమేమో అనిపించింది. సరే, ఉదయం లేచి చూసేసరికి ఎలుక ఆ బిస్కెట్లు ముట్టుకున్న జాడ కూడా లేదు. అయ్యో రామా, వాడికి ఇవి ఎలుక బిస్కెట్లని తెలిసిపోయిందేమోనండి. కొంప తీసి నిన్న నాతో పాటు సినిమా చూసినప్పుడు ఆ యాడ్ చూసి ఉంటాయంటావా? సరే, ఒక పని చేద్దాం.
ఇవాళ నేను ఎలుకలు బోను కొని తెస్తాను. అది బోన్లో పడితే స్కూటర్ మీద ఊరవతలికి తీసుకెళ్లి పారేసి వస్తాను. సరేనా? ఈ ఐడియా బాగానే ఉందనిపించింది రాగిణికి. ఉదయం వెళ్తున్నప్పుడే భార్యకు చెప్పాడు సాయంత్రం లేట్ అవుతుంది, బోను తెచ్చుకుని రావాలని. బజార్లన్నీ తిరిగి 4-5 వాకప్ చేసి ఎలుక బోను పట్టుకుని ఇంటికొచ్చాడు. కృష్ణారావు వస్తూ వస్తూ 2 గారెలు కూడా కొని పట్టుకొచ్చాడు. దానికి ఎరవేయడానికి గారెలు ఘుమఘుమ వాసనలతో తినేయాలి అనిపించేట్లుగా ఉన్నాయి. అసలే కృష్ణారావుకి గారెలంటే ప్రీతి. అయినా బోన్లో ఎలకను పెట్టాలని పట్టుదలగా ఉన్న భార్యాభర్తలిద్దరూ బోన్లోని హుక్కుకి గారెలు గుచ్చి వంటింట్లో పెట్టారు బోన్ను. మంచం మీద పడుకున్నదన్న మాటే గాని రాగిణి దృష్టి అంతా ఎప్పుడు బోన్లో ఎలక పడుతుందా, టప్పుమని పెద్ద చప్పుడుతో బోను తలుపు మూసుకుంటుందా అని చూస్తూనే ఉంది. రోజు ఈ పాటికి కీచ్ కీచ్ సౌండ్ చేసే ఎలక రాలేదేమిటి చెప్పమా అనుకుంటూ. ఏమండి, మీరు ఎలకని బాత్రూంలో చూశారు కదా, బోను అక్కడ పెడదామండి అంది రాగిణి. సరే అన్నాడు. ఇద్దరూ నెమ్మదిగా లేచి వంటింట్లోకి చప్పుడు కాకుండా వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఎలుక దూరం నుంచి బోన్లో ఉన్న గారె వైపు చూస్తోంది. వీళ్ళని చూడగానే పారిపోయింది. అరే, ఇంకాసేపు చూడాల్సింది అనుకుంటూ ఇద్దరూ మళ్లీ గదిలోకి వెళ్ళిపోయి నిద్రకు ఉపక్రమించారు. మధ్యరాత్రిలో చప్పుడయింది. ఇద్దరికీ ఒకేసారి తెలివి వచ్చింది. అమ్మయ్యా, ఎలుక బోన్లో పడ్డాది, పదండి చూద్దాం అంటూ ఇద్దరూ వెళ్ళి చూశారు. పాపం ఎలుక బోన్లో నుంచి మెరుస్తున్న కళ్ళతో వీళ్ళిద్దరినీ మిడుతూ మిడుతూ చూస్తోంది. అమ్మయ్యా, పడ్డావా, అలాగే ఉండు, రేపుదయం నిన్ను ఊరవతల పారేసి వస్తాం అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళి పడుకున్నారు. తెల్లారు లేచి చూసేసరికి ఖాళీ బోను వాళ్ళిద్దరినీ వెక్కిరించింది. అయ్యో, ఎలక ఏది అనుకుంటూ చూసేసరికి ఇంకెక్కడ ఎలుక? తెల్లవార్లు 2 గారెలు సుష్టిగా తిని బోని వెనుక వైపు కర్ర చెక్కని కొరికేసి చిన్న కన్నం పెట్టి జారుకుంది. పనిలో పని కూరల బుట్టలోని 2 బంగాళదుంపలు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అక్కడక్కడ కొరికేసి పడి ఉన్నాయి. రాగి, ఎలాగైనా ఎలుకలు చాలా తెలివైన జంతువులోయ్ అన్నాడు కృష్ణారావు. నిస్పృహగా అవును అన్నట్టు తల ఊపింది రాగిణి. మీరింతవరకు మూషిక ప్రహసనం కథ విన్నారు. రచన శ్రీమతి చూకుల శ్రీలక్ష్మి. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి